రోజున మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ భారతీయులందరికీ ఒక పెద్ద వరాన్ని ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రైతుల కొనుగోలు శక్తి పెంచాలి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి అనేటటువంటి ఒక ముద్ర వేశారు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి మోడీ గారు వచ్చినటువంటి 7 సంవత్సరాల కాలంలో పెట్రోలు, డీజిల్ మీద 23 లక్షల కోట్ల రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలో భారతీయుల దగ్గర దోచుకున్నారని చెప్పి, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దోపిడీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు అనునిత్యం భారతదేశ వ్యాప్తంగా పర్యటనలో మాట్లాడినటువంటి సందర్భం. కానీ మోసపూరితమైనటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి భక్తులు ఏమంటా ఉన్నారు అంటే, ఇది మా చేతుల్లో ఉండేటటువంటి ప్రక్రియ కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేటు మీద ఆధారపడి ఉంటుంది, అంతర్జాతీయ రంగంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ పంపిణీ సంస్థ ఒకటి ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీ చేతులకు ఉంటుందని చెప్పి స్వయాన భారతదేశ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మోడీ గారు దూతగా చెప్పినటువంటి మాట, పార్లమెంట్లో కూడా చెప్పినటువంటి మాట. ఆ రోజు యావత్ కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ని, మోడీ గారి యొక్క వ్యవహార శైలిని ఎండగట్టినటువంటి పరిస్థితి. ఇది కేవలం మీరు ప్రజల దగ్గర దోచుకుంటున్నారు, వెంటనే తగ్గించండి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు ఎప్పుడు కూడా ఇంత పెరగలేదు. కాంగ్రెస్ హయాంలో 128 రూపాయలు బ్యారెల్ రేటు ఉంటే 68 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినటువంటి పరిస్థితి, డీజిల్ 50 రూపాయలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు అంత రేటు ఉన్నప్పటికీ కూడా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరించి రాష్ట్రాలకు కూడా బరువు కాకుండా పాలన చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇది మా చేతుల్లో లేదు, ఇది మేము చేయదగ్గది కాదు అన్నప్పుడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని 10 రూపాయలు డీజిల్, 5 రూపాయల మీద పెట్రోలు మీద తగ్గించిందో చెప్పాల్సినటువంటి అవసరం. మా చేతుల్లో లేదు, ఇది మేము చేయాల్సిన పని కాదు, ఇది అంతర్జాతీయంగా చేయాల్సిన పని అన్నటువంటి ఈ యొక్క అసమర్థులు ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా నష్టం ఉన్నా కూడా భరించి భారతీయుల యొక్క సంతోషం కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్లో కూడా లేదు ఈ రేట్లు. మనం పెట్రోల్, డీజిల్ ఇస్తే ఆ ప్రభుత్వాల్లో పెట్రోల్, డీజిల్ ఇచ్చేటటువంటి ప్రాంతాల్లో కూడా అంత లేదు, కేవలం భారతీయులను దోపిడీ చేస్తున్నారనేటటువంటి మాట. కాంగ్రెస్ టైంలో కేవలం 3 రూపాయలు డీజిల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ చేసేవాళ్ళం. ఇవాళ 31 రూపాయలు 90 రూపాయలు డీజిల్ మీద ఈ కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసింది. 31 రూపాయలు పెంచింది వీళ్ళే, ఇవాళ 10 రూపాయలు తగ్గించారు. అంటే మా హయాంలో 3 రూపాయలు ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ 31 రూపాయలు 90 తీసుకెళ్ళి 31 నుంచి మళ్ళీ తగ్గించామని 10 రూపాయలు. అంటే లాలీపాప్, చిన్నపిల్లలకి లాలీపాప్ ఇచ్చి ఇదిగో ఈ లాలీపాప్తో సరిపుచ్చుకునేటటువంటి ప్రక్రియ ఇవాళ పూర్తిగా. డీజిల్ కూడా, పెట్రోల్ కూడా మా హయాంలో 7 రూపాయల నుంచి 9 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటే, కస్టమ్స్ ట్యాక్స్ ఉంటే, ఇవాళ వీళ్ళు 32 రూపాయలు కస్టమ్స్ ట్యాక్స్ వసూలు చేశారు. ఇవాళ 32 రూపాయల నుంచి 5 రూపాయలు తగ్గించారు. అంటే మా టైంకి ఇప్పుడు టైంకి కూడా 600 రూపాయలు, 600% ఇంకా ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ వీళ్ళకి భయం పట్టుకుంది. ఇవాళ పూర్తిగా జరిగిన వెస్ట్ బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 బీజేపీ అసెంబ్లీ స్థానాలు ఓడించినటువంటి పరిస్థితి. అట్లానే హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళకు ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం. గతంలో పార్లమెంట్ స్థానాలు 4.5 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇవాళ 70-80 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ అనేక చోట్ల కూడా వీళ్ళకు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాల్ని, రాజస్థాన్లో కూడా వీళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. ఇవాళ భారతదేశంగా 33 స్థానాలకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కలిసి జరిగితే కేవలం 8 స్థానాలు మాత్రమే గెలిచారు వీళ్ళు. గెలవంగానే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో
ప్రియాంక గాంధీ గారి ఒరవడి, ప్రియాంక గాంధీ గారి పోరాటం, ఉత్తరప్రదేశ్ ప్రజల పక్షాన పోరాటాన్ని చూసి ఈ విధంగా ప్రజలను దోచుకుంటా పోతా ఉంటే మన దుకాన్ని భారతీయులు కట్టేస్తారు, మన దోపిడీని అరికడతారు, మనల్ని శిక్షిస్తారు అనేటటువంటి భయంతో ఇవాళ ఈ యొక్క మినిమం దీన్ని మేము స్వాగతిస్తున్నాం, 5 రూపాయలని 10 రూపాయలు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవాళ 85 రూపాయలు భారతదేశం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్ ఉంది. 85 రూపాయలు ఉంటే ఏదో కట్టి తుడుపుగా కొన్ని ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని డీజిల్ మీద 5 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించడం జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 45% పెంచి 1 రూపాయి కూడా తగ్గించారు. దేశంలో 9 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయా రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీని తగ్గించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకి కొంత వెసులుబాటు ఉంది. ఆ విధంగా తగ్గించమని డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున తగ్గిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దానికి పన్నేసి ఇంత ముందెప్పుడు లేనట్టుగా చెత్త పన్నుని, మున్సిపాలిటీ ఆస్తి పన్ను అని చెప్పని, అట్లనే ఇసుక, బ్రాందీల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి భారం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని చెప్పని ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ ప్రభుత్వం పోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు జరిగి అంతా బాగున్నారని చెప్పని మరి ప్రజల్లో వినిపిస్తున్న బాధల్ని మీకు చెప్తూ ఉన్నాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ప్రజల అవసరాల దృష్ట్యా మధ్య తరగతి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి తగ్గించాల్సిన అవసరం ఎంతైనా చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.